ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. జై కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. మరి చాలామందికి పిల్లలు మాట వినకోకుండా ఉండటం, పిల్లలు పిచ్చి పిచ్చి పనులు చేయటం, మరి వాళ్ళ ఆందోళన చాలా విధంగా కనబడుతుంటుంది. మరి ముఖ్యంగా పిల్లల విధానం మనం జాగ్రత్త పడాల్సిన విధానం ఏమిటంటే, పిల్లల్ని మనం పెద్ద చేసిన తర్వాత పెద్ద చేసేంతవరకు వాళ్ళకి మనం చేయాల్సిన ట్రైనింగ్ ఏమిటంటే, వాళ్ళకి స్నానం చేపించి ఈ బట్టలు వేసుకోవాలిరా బాబు, ఇది ఉండాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇది వేసుకోవాలి అని చేస్తాం. ఆడపిల్లకైతే ఇలా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని మనం పెంచుకుంటాం. అది వాళ్ళకి మనం చేసే ఫస్ట్ బాధ్యత. మన మానవ బాధ్యత ఏంటంటే, వాళ్ళు కన్నప్పుడు, బిడ్డలు కన్నప్పుడు మనం చేయాల్సిన బాధ్యత అది మనం చేయాలి. అది చేసిన తర్వాత కూడా వాళ్ళు చెడుదారులోకి పోతుంటారు. దోస్తుల నుంచి కానీ, ప్రేమ సమస్య గురించి కానీ వాళ్ళు చెడు సావాసానికి బానిస అయిపోయి, లేనిపోయిన కొన్ని చెడు వ్యసనాలకి బానిస అయిపోయి చాలా వరకు బాధలు పడుతూ ఉంటారు. మరి అలాంటి బాధలు పడే వాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళని, మన పిల్లల్ని ఎలాగ కాపాడుకోవాలి? మరి వాళ్ళ కెరీర్ని ఎలా బాగు చేయాలి? ఇప్పుడు మనం పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏ కాలేజీలో వేస్తే బాగుంటుంది, ఏ స్కూల్లో వేస్తే బాగుంటుంది, మరి ఏ స్కూల్లో వేస్తే ఆ స్కూల్లో బాగుంటుందా, అక్కడ ఉన్న టీచర్లు ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారా, కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నారా, మంచిగా చదివారా, వాళ్ళు మంచిగా చదవలేదా అనేది మనం తెలుసుకుంటాం. దేనివల్ల మన పిల్లలకి అక్కడ చదువు రావాలంటే వాళ్ళకి మంచిగా చదువు సబ్జెక్టు మంచిగా ఉండాలి. మరి అది ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకునే కదా మనం చేర్చేది. ఆ విధంగా మనం చేర్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించి మనం ఎట్లా చేరుస్తామో, మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే, మెయిన్గా భగవంతుడి మీద మెయిన్గా ఉండాల్సింది మనకి ప్రేమ భక్తి. ఈ రెండు ఉండాలి మనిషికి. ప్రేమ భక్తి, భయము భక్తి. ఈ భయము భక్తి లేనిది నువ్వు ఏది చెప్పినా ఏది చేసినా వాళ్ళ మైండ్కి ఎక్కదు. మనసుకి భయం అని ఉండాలి, లేదా భక్తి అని ఉండాలి. భయం భక్తి లేనిది ఏ విధంగా వాళ్ళను ఏ విధంగా నువ్వు చూసినా కూడా, ఏ విధంగా జాగ్రత్త చేసినా వాళ్ళు జాగ్రత్తలో ఉండరు. ఎందువల్ల అంటే వాళ్ళకి చెడు స్నేహాలు కొన్ని ఎక్కువగా కనబడుతుంటాయి. చెడు స్నేహాలు అంటే వాళ్ళు చిన్న వయసు, తెలియని వయసు, మనం ఈ విధంగా వెళ్దాము, ఈ విధంగా సినిమాలు చూస్తాము, ఈ విధంగా తాగుదాము, ఈ విధంగా బ్యాండ్ తాగుదాము, ఈ విధంగా అది తాగుదాము, ఇది తాగుదాము, ఎంజాయ్ చేస్తాము అన్నట్టుగా వాళ్ళు కొంతమంది చెబుతుంటారు. దానికి ఏంటంటే మన స్నేహితుడేగా చెప్పింది అన్నట్టుగా వాళ్ళు ఆలోచించి, మన స్నేహితుడు ఏమైనా బాధపడతాడు అన్నట్టుగా వాళ్ళు కొంచెం, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని దాన్ని ఎక్కువగా మన పెద్దవాళ్ళకి ఎక్కువ ఆలోచన చేయరు కదా. వేరే వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళు ఒకే అంటారు. ఆ విధంగా వాళ్ళకి ఆ మైండ్లోకి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఆ డిబేట్కి వెళ్ళిపోతుంటారు. ఆ మైండ్లోకి పోకోకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా పిల్లలు చదివే చదువు, వాళ్ళు చేసే స్నేహాలు, వాళ్ళు పోయే విధానము, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏమిటనేది కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. మన ఆ జాగ్రత్తలు మనం తీసుకోకోకుండా, శ్రద్ధ మనం పాటించుకోకుండా ఉన్నట్టుకైతే వాళ్ళు చెడు వ్యసనాలకి బానిసైపోయి, మీరు అనుకున్న లైఫ్ని, మీరు మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటారు పిల్లలకి, ఆ లైఫ్ని వాళ్ళు తీసుకోకోకుండా వ్యర్థమైపోయి మానసికంగా ఒత్తిడి పడి, తర్వాత బెట్టింగ్లు ఆడి, తర్వాత ఆటలాడి డబ్బులన్నీ దెంగబెట్టేసి, దానివల్ల లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని, మరి పెద్దవాళ్ళకు తెలిస్తే ఏమవుతుందో అన్నట్టుగా వాళ్ళు కొంత ఫలారులో ఉంటారు. కొంతమంది అబ్బో ఇది తెలిసింది కదా, తెలిసిపోతే నాకు స్కూల్లో కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ బాగోదన్నట్టుగా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. బండ్ల కింద, బావిలో, చెరువులోను పడి ఆత్మహత్య చేసుకుంటుంటారు. అలాగా మూర్ఖంగా ఆలోచన చేయొద్దండి.
ఏదన్నా జరిగిందంటే దానికి సంబంధించింది మనకి పెద్దవాళ్ళు, అమ్మా నాన్న. మనల్ని కన్నది పెద్దవాళ్ళు, అమ్మా నాన్న. మనకి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా అమ్మా నాని మనం చూసేది. మరి నీకు వచ్చిన ఒక సమస్య ఉందనుకో, ఆ సమస్యకి మరి ఫలానా సమస్య జరిగింది, అది తెలియకోకుండా అట్లా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిపోయింది. ఇప్పుడు యాక్సిడెంట్ మనకు అవుతుందని మనం అనుకుంటామా? అనుకోం కదా. మరి ఇప్పుడు యాక్సిడెంట్ వాడిని మన డ్రైవింగ్ మనం చేసుకుంటూ వెళ్తుంటాం, వాడు ఎవరో వస్తాడు గుద్దుతాడు, కానీ అది మన తప్పు కాదు కదా. అందువల్ల ఏదన్నా ఒక తప్పు జరిగిందిరా అంటే పిల్లలకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను పెద్దవాళ్ళని ఆశీర్వాదము వాళ్ళ డైరెక్షన్ మీరు తీసుకోవాలి. 100% తీసుకునేట్టుగైతే మీ జీవితం మీ కెరీర్ బాగుంటుంది. లేదు మీ సొంత నిర్ణయం తీసుకునేట్టుగైతే ఎన్నో ప్రమాదాలు ఎన్నో సికాకులు ఉన్నాయి. అందువల్ల ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉన్నా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.